హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. ఈరోజు వీడియోలో మన రెసిపీ ఏంటి అంటే బ్రాకలీ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో బ్రాకలీ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. బ్రాకలీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అండ్ విటమిన్స్, మినరల్స్ ఇలా చాలా పోషకాలు అయితే ఉంటాయండి. అండ్ బ్రాకలీని మన రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వల్ల మన స్కిన్కి, మన ఐస్కి, మన బోన్స్కి, మన హార్ట్కి చాలా మంచిదండి. ఓకేనా? సో బ్రాకలీ కర్రీ కోసం నేను 2 బ్రాకలీస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేయాలి. వీటిల్ని నీట్‌గా 3, 4 టైమ్స్ వాష్ చేయాలి వాటర్‌తో. తరువాత స్టవ్ పైన కడాయి పెట్టి 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్‌గా వేగాక ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4, 5 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగినాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రాకలీ ముక్కల్ని కడాయిలో వేసుకోవాలండి. సో బ్రాకలీ వేశాక ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక కడాయి పైన మూత పెట్టేసి బ్రాకలీని వేయించాలి 5 మినిట్స్ పాటు. 5 మినిట్స్ తర్వాత 2 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు లైట్‌గా వేగినాక ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బ్రోకలీ అండ్ టమాటో మంచిగా మగ్గినాక ఇప్పుడు ఇందులోకి 1 ½ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మొత్తం అంతా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో ఇవన్నీ మంచిగా వేయించినాక ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అంటే మనం వేసుకున్న బ్రోకలీ ముక్కలు అనేవి మునిగితే సరిపోతుంది. ఈ విధంగా ఇలాంటి టైం అప్పుడే మనం సాల్ట్‌ని చెక్ చేసుకోవాలి. సో సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి. సాల్ట్ యాడ్ చేశాను. మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కడాయి పైన మూత పెట్టేసి మనం వేసుకున్న వాటర్ ఇంకిపోయినంత వరకు ఉడికించాలండి. సో లాస్ట్‌లో కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. చాలా చాలా మంచిదండి ఈ కర్రీ. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత మంచిగా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చాలా చాలా బావుంటుంది. టేస్ట్ బావుంటుంది అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. సో మీలో ఎంతమందికి బ్రోకలీ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై బై.